కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై నిరసనలు కొనసాగుతున్నాయి. జమ్మికుంటలో పాడి కౌశిక్ రెడ్డి ఫ్లెక్సీని దగ్ధం చేశారు కాంగ్రెస్ నేతలు. దళిత సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించారని మండిపడ్డారు. వెంటనే పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు నేతలు. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిగా ఉన్నటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పెద్దలు కడియం శ్రీహరి గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ చేయి చూపిసి కాల్ చేస్తా అన్నట్టు ఆయన ఒక హావభావాలను వ్యక్తపరుస్తూ ఇట్లా ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇలాంటి పద్ధతితోని ధోరణితో ముందుకు సాగడం ఈ ప్రాంత ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఖబర్దార్ బిడ్డ కౌశిక్ రెడ్డి, మీరు చేస్తున్నటువంటి ఈ విన్యాసం, ఈ వేషాలన్నిటి కూడా తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎందుకు నిన్ను గెలిపించినమా అని ఒక బాధలో ఉన్నారు. కేవలం నీ యొక్క నిన్ను నువ్వుగా పెద్దగా చూసుకోవడం కోసం, నిన్ను నువ్వు పెద్దగా ఊహించుకొని నువ్వు చేస్తున్నటువంటి తప్పులకు ఇది నిదర్శనం అని చెప్పి తెలియచ్చు. తప్పకుండా ఈ దళిత జాతికి, ఈ దళిత బిడ్డలకి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. అసెంబ్లీ సమావేశాల్లో గౌరవ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారిని అసెంబ్లీ సాక్షిగా హుజూరాబాద్ నియోజకవర్గ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఏలు చూపిస్తూ నిన్ను తుపాకీలు బట్టి పేల్చేస్తున్నని చెప్పి సూచించిన వ్యక్తి, వారు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిండో, దళితులంటూ అవమానపరిచిండో వారిని తీవ్రంగా ఖండిస్తూ బేషరతుగా